కలివేంలా మరి కలివేంల వరమయ్య పెద్దదేనా గౌడ్. ఊరిది? పెద్దదే. ఏ మండల్ ఇది? కలివేంల కంది మండలం కంది మండల్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. కాన్షియస్. ఏం నడుస్తుంది మరి ఊర్లే? ఏం నడుస్తుంది? ఇక బీజేపీ టీఆర్ఎస్ నడుస్తున్నాయి, కాంగ్రెస్ ఆ, ఎత్తే బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుందా? బీజేపీ బరాబర్ వస్తుంది. బరాబర్ బరాబర్ చెట్టలేదల్లా. ముచ్చట ఎందుకు సవాల్. అంటే ఇప్పుడు ఎందుకంటే పాలన ఎట్ట చేస్తే గట్ల పాలన ఆ, మనుషులను బట్టి నడుస్తున్నాయి. ఇప్పుడు ఉమ్, హుషారైపోయినాయి పబ్లిక్, అప్పటికిప్పుడు హుషారు. ఉమ్, నువ్వు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా ఇష్టంలోకి వేస్తారు. అంతేనా? అంతే సంగతి. తీసుకుంటారు కానీ ఇష్టం చేస్తారు. ఇష్టంలోకి వేస్తారు అంతే. అంతేనా? అంతే మరి. ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ రఘునందన్ రావు పడ్డాడు కదా. అవును, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంతో అయితే. ఉంటాయి, బరాబర్ ఉన్నాయి. ఎప్పటికీ ఒకటి ఉండే రావాలి కదా, ఆయన కూడా రావాలి. అరే అవతల దిక్కు బలమైన ప్రత్యర్థులు ఉన్నారు కదా. బలమైన ఉండొచ్చు కానీ మరి పాలన బట్టి నడుస్తాను. నువ్వేం చేస్తున్నావు, ఏం సంగతి అని ఏం తెలుసు. పాలన? మరి మోడీ పాలన గురించి తెలంగాణ ప్రజలకు ఏం చేసిన మోడీ? మోడీ చేసిన మాకు చాలు, ఆ రాముడి గుడి కట్టి సంతోషపడతాం అంతేనా? అంతే. ఇప్పుడు నిన్ననే ఇప్పుడు ఇవాళ అదే కాంగ్రెస్ తో కాకుండే, ఆ, కాంగ్రెస్ కాకుండే ఆ, ఇంకెవరు వచ్చినా కాకుండే, ఆ, ఆ రాముడు వచ్చిండు, రాముడిది రాముడిగా తీసుకున్న చాలా సంతోషం. మాకైతే సంతోషం ఉన్నది. ఆ. ఆయన ఇప్పుడు- చేయించాక ఇప్పుడు నీకు ఒక వీడియో చూపెడతాను, అట్లా లైన్ లో ఉండు. ముచ్చట ఏంటంటే నువ్వు రాముని కూడా అన్నావు కాబట్టి నీకు ఒక వీడియో చూపెడతా. ఆ, నీళ్ళు కూడా మనం చూడలేం కదా మీరు. ఆ. అవునా? రాముని అయోధ్య అంటే ఎట్టుంటుందో అది ఎట్టుంటుందో తెలియకుండా ఆ, అయోధ్యకు అయోధ్య రాముడు దగ్గర రాముడు ఇదిగో, వచ్చేసిండు. ఇదిగో ఉమ్. बहनों को मैं सलाम करता हूँ। ఉమ్. ఒక్క నిమిషం. बुजुर्गों को बहनों को मैं सलाम करता हूँ। ఏమంటుంది? సలాం కాదు, तमाम लोगों को मैं अदबन गुजारिश करता हूँ। కరెక్ట్. इस टाइम मैं तेलंगाना అల్లా దయ వల్లనే తెలంగాణ వచ్చింది అంటుండు. అవును మేడం, వచ్చింది. ఇంకోటి ఏమో ఇంకో దానికంటే ముందు ఇంకొక డైలాగ్ అన్నట్టు చూపెడతా. ఆ, అవును. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, ఆ, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. ఆ, అవును, అంతేనా? అవును, ఈ కరెక్ట్. అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఉమ్. ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? నింపదా? ఎందుకు మన నింపదు? పొలాల్లోకి నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక చేసినావు కదా నువ్వు వచ్చినందుకు చేసావు. బియ్యం కలప, ఇంత పసుపు కల్లా బియ్యం కలప, అక్షంతలు కలప, పులిహోర కలప అంటుండు. అవును. మరి ఇవి కడుపు నింపుతా అంటుండు కేసీఆర్. నింపుతుందంటే అది దేవుందా, ఉమ్, ఇదేమో పాలన. ఉమ్, మరి అన్ని విధాల మంచి చేస్తే ఇట్లెందుకు అవుతుంది అంటున్నాను నేను. ఉమ్, అన్ని విధాల మంచిగా ఉంటే కడప నింపది, కడప నింపితే అయిపోతుండే కదా. మరి ఈ యువతలు అక్కడ ఎందుకు పోతుండే? ఉమ్, ఇప్పుడు నువ్వు తిన్నావు బిడ్డ, మరి వేరే ఇంటికి ఎందుకు పోతావు? తినడానికి హోటళ్ళకి ఎందుకు పోతావు? అవు. మీ ఇంట్లో పోతే మంచిగా హోటళ్ళకి వేరే వాళ్ళకి ఎందుకు పైసలు ఎక్కువ నీకు, ఉమ్, అంతేనా కదా? ఉమ్. ఇప్పుడు నీతో మంచిగా ఉంటే అవతల ఎందుకు పోతాడు తినడానికి అంటున్నా. అదే మొన్ననే వీళ్ళ కొడుకు అన్నాడు, జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతా అని. ఇవాళ కొడుకు అన్నాడు, ఇవాళ అయ్యా అన్నాడు. అవును, ఆ, నిజం. మరి నిజం అనేది అంటే నడిచింది నడుస్తుంటది, ఆ. అది కామన్ వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు ఏమంటుండే జనాలంతా మళ్ళా కేసీఆర్ రావడం కోరుకుంటారు. ఊళ్ళకుంటే వాడు ఏడుతురు అంటుండు. ఏడుస్తున్నావు, నిజమే. ఆ, ఇప్పుడు చేసినావు ఆ. చేసిన మరి మీ అసొంటోళ్ళకు జాబులు కావాలి కదా వద్ద బిడ్డ. ఆ, ఇప్పుడు మేము ముసళ్ళు మీరు చేస్తే కదా మాకు కడుపునిది. అవును. ఇప్పుడు నువ్వు అట్లా అయిపోయి నాకు అది ఇట్లా నీకు అది అట్లా అంటే ఎట్లా అవుతుంది? ఉమ్, మరి ఈ పని చూసుకుంటే నీకు ఇంత దెబ్బ పడకుండా ఉమ్. ఓ గుడ్డిగా బిడ్డ. అప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణ రాని ఒక భావన అందరికి ఉండే. అందే. అందరం ఎలగొట్టినా మన సంతోషం, వాడిని ఎలగొట్టిన మన ప్రపంచం తెచ్చుకున్నాం. ఉమ్, మన పిల్లలకు కూడా సౌకర్యం చేస్తే ఇంత పెద్ద పని కాకుండా కదా. ఉమ్, అవునా కదా? అవు. మరి అందువల్లనే ఆ, ఇందువల్ల ఈ దెబ్బ పడ్డది అంతే. అంతే. ఇప్పుడు ఈ కార్యక్రమం కరెక్ట్ ఉంటే ఈ దెబ్బ పడకుండా కదా అంటున్నాను. ఉమ్. ఆయన చక్కగా చేసి ఉంటే మళ్ళీ దెబ్బ పడకపోండు. అంతే. అయితే సరే ఓడిపోతే ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళా కావాలని కోరుకుంటున్నా అని చెప్తుండు. కోరుకుంటున్నట్టు ఏమంటే కాదు. అవును. 13-14 సీట్లు ఇరినాక ఇక ఆ. రేగు లేదా కొట్లాడుతా దేశంలో చక్కగా నింపుతాడు మళ్ళా. ఏం నింపుతాడు? దాన్ని కష్టమే, అంతేనా? కష్టమే. ఆ, రావడం కష్టం అనిపిస్తుంది. ఆ, అంత జనాలు హుషారైపోయినారు. ఉమ్, పైసలు ఇస్తే కూడా తీసుకుంటూ లేరు. ఆ, వద్దు వద్దు అమ్ముడు వద్దు అనుకుంటున్నది. అంతేనా? నా జిందగీలో అయితే ఎన్నోసారి నేనైతే కొంత పైసలు తీసుకోలేదు. రూపాయి తీసుకోకుండా ఓడేసారు అంతే మరి. ధర్మం తోటి. మరి వానికి తీసేవానికి లొంగాలి ఎందుకు? ఆ. ఓపేపు నీ దగ్గర ఏమైనా తీసుకున్నా అంటే నేను అని చెప్పి ఇట్లా మాట్లాడతాను నేను. ఇంకా అసలు మంది ఉన్నారా? ఆ? ఆ. లేరా? ఆ. అందరు అట్లుంటే అందరు అట్లు ప్రపంచం కాదు కదా. ఇప్పుడు నీ కష్టాలను తీరుతా, నీకు 4 రూపాయలు ఇస్తా అంటే ఓటు మారో నువ్వు కూడా. నువ్వే చ చ చ చ. ఆ. నీ పైసొద్దు ఏమొద్దు, ఆ, మీ పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుంటాం. ఆ, వీళ్ళు ఇప్పుడు వస్తాయి బిడ్డ, వాడు ఇప్పుడు వచ్చిపోతాయి. ఎల్లకాలం నీళ్ళు కావాలి కదా. అవు. చేసినావు నీ పనికి, నేను అర్థంటే ఆ. నీళ్లు మంచిగా ఇచ్చినావు, కరెంటు మంచిగా ఉన్నది, అన్ని మంచిగా ఉండదు. ఆ. మరి ఇప్పుడు ఏడో దెబ్బ పట్టింది నీకు అర్థం కదా. అవు. నీకు ఇక్కడ దెబ్బ పడ్డది ఏమైంది అని నీకు అర్థం కదా. ఆ. సరే ఇప్పుడు డైరెక్ట్ కుల్ల ముచ్చట చెప్పుకున్నాం. రఘునందన్ రావుకి ఓటు వేయాలంటే ఎందుకు? ఇప్పుడు సరే మోడీ బీజేపీ అవనడుతుంది, ఇంకా రఘునందన్ రావు గురించి ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఏం బలాలు ఉన్నాయి ఆయనకి వేయాలని?
ఈ బలం వేస్తేనే బలం వస్తుంది. ఉమ్. పెళ్లి చేసుకుంటే బలం వస్తుంది, పెళ్లి చేయకపోతే బలం రాదు కదా. ఉమ్. అది ఉంచుకునేదా చేసుకునేదా. ఉమ్. 4 పైసలు ఇచ్చిన మళ్ళీ రూపాయి అడిగితే ఇస్తుంది. ఉమ్. మరి ఈమె ఇస్తుందా? ఆ. ఇస్తుందా? ఆ. ఇస్తుందా? ఇప్పుడు అటు నీలమ్మదును ఇటు వెంకటరామరెడ్డి కాదని రఘునందరావు గెలుస్తానంటవా? గెలుస్తారు, ఆ? గెలుస్తారు. అయ్యా ఆయన ఏం చేయగానే ఓడిపోయిన దుబ్బాకరా అని అంటారు మరి. చేస్తే వస్తే వేస్తాడు. ఆ. కట్టుంటే ఎవరని కొడతాడు, కట్టిన ఎవరిని కొడతాడు. ఆ. కట్టుంటే ఎవరైనా సో కొడతాడు. అధికారం ఇస్తే ఆయన చేసి పెడతానంటు. చేస్తారు. సెంటర్ లో బీజేపీ వస్తుంది. వస్తుంది, బరబ్బరి వస్తుంది. ఆ. నువ్వు దునియానే సెంటర్ అయితే బరబ్బరి ఆయన వస్తాడు. అంతేనా? ఆ. ఏదేమన్నా గానీ ఏదేమన్నా కానీ ఆ. నాకు రాముని గుడి కట్టినా నాకు పైసలు వద్దు, వీరి పైసలు వద్దు, వాని పైసలు. ఆ. గుడి కట్టిన నాకు సంతోషమైంది. ఆ. మరి వాళ్ళు లేకపోతే ఈ రోజు మా మసీద్ మీద మన ఏముంటుండే అంతేనా? ఎంగుల కొట్టిరు, అవు. ఎంగుల కొట్టిరాడా జ్ఞానవాద మాలా అవన్నీ పోయి మనకి వచ్చినాయి, వాళ్ళకి పోయినాయి. వాళ్ళు ఎంత దూరాలు వాళ్ళు ఇప్పుడు మతాల పేరుతోటి రెచ్చగొడుతుంది బీజేపీ, మతాల మధ్యలో విద్వేషాలు రేకెత్తిస్తుంది అంటారు. తెలుస్తుంది కదా. ఆ. ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు నీకు అవకాశం, నీకు అందరికి ఇవ్వాలి కదా. ఉమ్. నువ్వే ఉంటే ఎట్లయితే అందరికి అవకాశం అందరికి దొరకాలి. అవకాశం రావాలంటారు. అట్లా ఓ అవకాశం వచ్చినా నువ్వు వచ్చినావు, అవు. ఈ అవకాశంలోకి నువ్వు వస్తుటివా? రాను. అది సెంటర్ లో బీజేపీ వస్తే పని